దొరికే ఎగ్స్ ట్రేలతో కానీ, పాల డబ్బాలతో కానీ, పుల్లలతోటి కానీ, రాళ్ళతో కానీ, చింతగింజలతో కానీ, పప్పులతోటి కానీ మన స్కూల్లో పిల్లలకు అవసరం వచ్చేటువంటి ఈ స్కూలు బొమ్మలు యాక్టివిటీస్ చేయించడానికి ఇల్లు బొమ్మ చేయించి ఇది అంగన్వాడి, మనం అంగన్వాడి పోదామని చెప్పవచ్చు. చదువు ఇక్కడ బాధ్యత ఎంత బాగా చేశారో, ఈ బాధ్యత చేయొచ్చు అంటే పిల్లలకు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. బకెట్ ఎంత బాగుంది, ఇతరు బాగా ఎంత బాగుంది, గిరికి ఎంత బాగుంది అని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. తత్వంగా డస్టర్ తోటి డాల్ బొమ్మ చేసుకోవచ్చు అని. ఇదైతే ఎంత బాగుంది అంటే ఇది బొమ్మ. ఇదేంటి పిల్లలు టీచర్స్, ఇదేంటి రామచిలుక. ఎంత బాగుంది కదా, ఆ రామచిలుక ఎగురుతుంది. ఎంత బాగా చేశారో. రామచిలుక ఎగురుతుందా? ఇది ఒక అట్టపెట్ట, ఈ థర్మోకోల్ షీట్ అట్టపెట్ట, పాల అట్టపెట్టతోటి రామచిలుక ఎగరడం కదులుతుందే. అట్టపెట్టతోటి రామచిలుక చక్కగా చేసింది టీచర్. చాలా బాగుంది కదా. తర్వాత ఇంకా ఇక్కడ అట్టపెట్టలతోటి, తర్వాత ఇట్లా పేపర్స్ తోటి, ఇట్లా కవర్స్ తోటి, తర్వాత టీ కప్స్ తోటి, ఇంకా ఇలాంటి బొమ్మలు కూడా స్కూల్లో చేస్తే పిల్లలు, చిన్న పిల్లలు కదా, కలర్ఫుల్ ఉన్న వాటికి దృష్టి పోతుంటుంది. మా దగ్గర ఒక అమ్మాయి వస్తుంది, భవన్ నగర్ నుంచి అమ్మాయి. అక్కడ అంగన్వాడి పోదట, అమ్మమ్మ ఇంటికి రాగానే ఇంటికాడ అంగన్వాడి కూర్చుంటుంది. ఎందుకో ఏమో తెలియదు. పక్కనే అంగన్వాడి, అక్కడ బొమ్మ బడికి వస్తుంది మాత్రమే. అంటే ఇలాంటి అట్రాక్టివ్ బొమ్మలు కనిపించిన దగ్గరికి పిల్లలు మనం వద్దన్నా వస్తారు. ప్రీ స్కూల్ మనం పెంచుకోవాలంటే మనం వాళ్ళ మీద ప్రేమ దృష్టి కనుక పెట్టి, ఈరోజు ఎన్ని తయారైన చూడు, మనం దృష్టి పెడితే ఏదైనా చేయగలం. ఈ విధంగా చేసి పిల్లలను అట్రాక్టివ్ బొమ్మలను, వాళ్ళకు చెప్పేటువంటి అక్షరాలను కానీ, ఏబీసీలను కానీ ఏదైనా చాటు రూపకంగా అట్రాక్ట్ కలర్ఫుల్గా చూపెట్టి వాళ్ళని మనం దగ్గర చేసుకున్నట్టయితే యాక్టివిటీస్కి వాళ్ళ మెమరీ కూడా 3 ఇయర్స్లోనే 80% మన ప్రీ స్కూల్లోనే 65 ఇయర్స్ లోపు 80% మైండ్ డెవలప్ అయిందని మనం అక్కడ చూసాం కూడా క్లాస్లో. అవునా కదా? అంటే ఒక వారికి లైఫ్ మన అంగన్వాడీలో ఇస్తున్నాం అంటే ఎంత గర్వంగా ఉంటుంది. అసలు చాలా గర్వపడాల్సిన విషయం. ఈ విధంగా ఇలాంటి పేపర్ తోటి కూడా ఈ విధంగా బాక్స్ చేసేసి అలా వాళ్ళకు గిఫ్ట్లు పెట్టుకోవడానికి తయారు చేసి చూపెట్టవచ్చు. వాళ్ళకు ఒక థింకింగ్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మనం ఇట్లా చేసుకోవచ్చు, ఇట్లా ఆడుకోవచ్చు అని. పిల్లలకు ఆడుకోవడానికి మనం ఇంత గిన్నె గంటె ఇస్తే వాళ్ళు వాళ్ళ పాత్రలు అయ్యి అమ్మ పాత్ర పోషించి అన్నం వండినట్టు తిన్నట్టు యాక్షన్ ఎట్లా చేస్తారు, అలా లీలమైపోతారు. వాళ్ళకి కనుక మనం అవకాశాలు కల్పించితే వాళ్ళు ఖచ్చితంగా అందులో చాలా సంతోషంగా లీలమైపోయి ఆడుకుంటూ ఉంటారు. ఫోటో దిగినాక నేను ఇందాక